హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను ఛాలెంజ్ కోసం ఆవ పులిహోర చేస్తున్నాను. దానికోసమని ఫస్ట్ ఆవాలు తీసుకోవాలి, అలాగే ఎండుమిర్చి, కొంచెం ఉప్పు వేసేయాలి. దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. నేను మిక్సీ పట్టాను, చూడండి ఇట్లా పట్టుకోవాలి. ఇప్పుడు నేను అన్నము వేడన్నాన్ని చల్లార్చుకున్నాను. ఈ పట్టిన పౌడర్ ఉంది కదా, దీన్ని మనం ఈ వైట్ రైస్లో కలిపి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇది మొత్తం కలిపాను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు చింతపండుది ఉడకబెట్టుకుందాము. ఫస్ట్ ఇందులో జీలకర్ర వేస్తున్నా, తర్వాత ఆవాలు, తర్వాత శనగపప్పు, మినప్పప్పు, అలాగే పల్లీలు. ఇప్పుడు వీటిని కొంచెం ఫ్రై చేసుకుందాము ఆయిల్లో. ఇప్పుడు ఇందులో ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేస్తున్నా, అలాగే కొంచెం పసుపు, అలాగే కొంచెం ఉప్పు. దీన్ని మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకొని ఇందులో చింతపండు రసం తీసి పెట్టాను, అది కూడా పోసేసుకోవాలి. ఇప్పుడు ఇది దగ్గరికి అయ్యే వరకు కలుపుకుంటూ మరిగించుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూడండి పులుసు అంతా ఇట్లా దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు దీన్ని రైస్లో కలిపేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, నేనైతే రైస్తో పాటు మొత్తం కలిపేసాను. మన ఆవ పులిహోర రెడీ అయిపోయింది. మీకు మా వీడియో నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉంటుందో నాకు టేస్ట్ చెప్పండి. చాలా టేస్ట్గా ఉంది, నేను టేస్ట్ కూడా చేశాను. ఓకే ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. వాటికి ఇంతే. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్.